అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు మంత్రి చందోలాల్. ఉనికి కోసమే సిపిఎం యాత్రలు చేస్తోందన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సిపిఎం, కాంగ్రెస్ అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అనే మాట గాని ఎన్నడూ అనకుండా తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజల ముంగిట్లో పరిపాలన ఉండాలి అనే ఉద్దేశంతోనే కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం, అది కూడా ఓర్వలేనటువంటి సిపిఎం పార్టీ వీరభద్రం గారు అక్కసు పోసుకునే విధంగా ఇవాళ మహా పాదయాత్ర పేరు మీద లేనిపోని ప్రకటనలు చేస్తూ మరి వాళ్ల తోడు ఉన్నటువంటి కొద్ది గొప్ప సిపిఎం కార్యకర్తలు పొడగొట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీపై మరి గౌరవ ముఖ్యమంత్రి వారిపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. మేము వచ్చి 2.5 సంవత్సరాలైంది. మేము ఆల్రెడీ 1756 గ్రామ పంచాయతీలు చేశాం. 5040 తండాలు, గూడాలు, చెంచుపెట్టెలు ఉన్నాయి. ఒక తండాలే కాదు, తండాలు, గూడాలు, చెంచుపెట్టెలు 5040 ఉన్నది. లీగల్ సమస్యలు రాకుండా ఈ గ్రామ పంచాయతీ తండాలను గ్రామ పంచాయతీ చేస్తే అక్కడ ఒక 10-15 మంది, ఒక 10 మంది వార్డు మెంబర్స్ అవుతారు, అక్కడ సర్పంచ్ అవుతారు, కొంత రాజకీయ చైతన్యం వస్తుంది, ఆ గ్రామానికి ఒక రోడ్ వస్తుంది, ఆయనకు రావాల్సినటువంటి నిధులు వస్తాయి. అట్లా ఈ గ్రామాలను డెవలప్ చేయాలని ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ఈయన ఏదో ఒకటి చేస్తే దానికి ఎవడో అడ్డుపులు వేసి ఇది కాకుండా చేయాలనేది సమస్య. ఈరోజు సామాజిక న్యాయం అంటే గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఇవ్వడం, లేకుంటే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామనడం, లేకపోతే హాస్టల్లో ఉండే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, దాదాపుగా 250 ఎస్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, దళిత గురుకులాలు చేసి, బీసీ గురుకులాలు చేసి, కళ్యాణ లక్ష్మి లాంటి పేదవాళ్లకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే ఇది సామాజిక న్యాయం కాదా? దళితులని, గిరిజనులని, బీసీలని ఉపయోగపడే కార్యక్రమాలు కావా? ఇవి మీకు అవుపడతలేవా? ఇవి ఎందుకు చేస్తున్నారని చెప్పి మీరు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తూ ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది.